చెకోడి గురించి ఒక విషయం చెప్పడానికి వచ్చాను సార్. చెప్పండి సార్, మనం యుద్ధానికి వెళ్ళాలి అంటే మంచి బలమైన మిత్రుడు లేకపోతే సైన్యం ఉండాలి కదా. శత్రువు. శత్రువు మీద యుద్ధానికి వెళ్ళాలంటే మనకు మంచి మిత్రుడు ఉండాలి. కానీ నేను యుద్ధంలో ఓడిపోవాలంటే పక్కన నా చెకోడి ఉంటే చాలండి, ఎవడైనా ఓడిపోతాడు. మీరు అతని గత చరిత్ర తీసుకోండి. నేను చెప్పింది కాదు, మీరు అనొచ్చేయండి గోపి గారు, మీరు జోక్ అతని చరిత్ర తీసుకోండి. ఆ బాపట్లో ఉన్నటువంటి పాస్టర్ని పూర్తిగా సంకనాకిచ్చింది ఎవరు? మా చెకోడినే. అసలు క్రైస్తవం మొత్తాన్ని సంకనాకిచ్చింది మా చెకోడినే. క్రైస్తవంలోని ఎస్పీలని పూర్తిగా సంకనాకిచ్చింది మా చెకోడినే. ఒకసారి సంకనాకితే పర్ల 2 సార్లు నాకు ఇచ్చాడు సుప్రీంకోర్టులో. కాదండి, వాంతో వచ్చిన పక్కన పెట్టండి, వాడిని కాకుండా చుట్టుపక్కల ఉన్న అందరినీ కలిపి నాకు ఇచ్చాడు. మొత్తం సంకనాకిస్తాడు. ఇప్పుడు ఏదో మొన్న ఈ మధ్య ఎవరిది రావణ కేసులో ఏదో ఈయన ఒక పిటిషన్ వేసాడు హైకోర్టులో రావణ తరఫున. ఐడియా ఉందా అండి? వేస్తే కోర్టు అమ్మనా బూతులు తిట్టింది. తిడితే అమ్మ మీరు కేసు మేము విత్డ్రా చేసుకున్నాం చెప్పి డ్రా చేసుకున్నారు వాళ్ళు. అందుకని మీరు క్రైస్తవులు ఎవరైనా సరే మీరు సంకనాకిపోవాలంటే మా చెకోడి గారిని పక్కన పెట్టుకోవడం అంతే. అసలు మన ఇప్పుడు నా తరపున ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి చెకోడి తోటి, నేను అసలు కళ్ళు మూసుకుని హాయిగా తడిగొట్టేసి అనుకుంటా, మొత్తం చెకోడినే దాన్ని నాశనం చేసుకుంటాడు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన వ్యక్తి మా చెకోడి. చెకోడిని ఎవ్వరు సీరియస్ గా తీసుకోవద్దు, చెకోడిని ఎవ్వరు సీరియస్ గా తీసుకోవద్దు. అది అతను గొప్ప చరిత్ర స్టాండర్డ్ అతనికి అన్నమాట. గోపి గారు, ఇప్పుడు ఎవరికన్నా పెట్టుకున్నా గెలవాలనిపిస్తే నేను స్ట్రైట్ చెకోడితో పెట్టుకుంటే సరిపోతుంది అంటారు. గెలుపు గ్యారెంటీ. మీరు ఒకటే మాట చెప్పాలి, అరే నీకు యుద్ధం చేయమ్మా. ఇప్పుడు క్రైస్తవుడికి ఏం చెప్పాలంటే, అరే మేము ఎవరితో యుద్ధం చేసిన చెకోడితో యుద్ధం చేయమని చెప్పాలి మీరు. అప్పుడు చెకోడిని తెచ్చుకుంటాడు, వాడే నాశనం అయిపోతాడు శుభ్రంగా. ఇది మంచి ఐడియా అన్నమాట. అది నాకు తెలిసింది ఇదండి మా చెకోడి గురించి. ఎందుకంటే అసలు పూర్తిగా ఎస్టీలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఎస్టీలు మొత్తాన్ని నాశనం చేసింది, వాళ్ళని పూర్తిగా బయలుపరిచింది ఎవరయ్యా అంటే చెకోడినే కదండి. ఎవరైనా ఉన్నారా? ఇంకా పూర్తిగా బయలుపరిచాడు. అసలు ఇక ఎస్టీలు అంటే దళితులు క్రిస్టియన్లు అంటే అసలు వీళ్ళకి రిజర్వేషన్ రాదని రద్దు కూడా చేయించారు ఆనంద్ పాపం. వాడు చెకోడి మాట వినకుండా ఏదో కింద కోర్టులో కొట్టేసారని మెలకుండా పోయేది. వాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పూర్తిగా అతను ఒక్కడితోటే పోయేదండి నిజమే. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం గోపి గారు, ప్రతి కామన్ మ్యాన్ కూడా ఒక ఎస్సీ దళితులు ఎవడన్నా మతం మారితే వాడికి ఆ ఎస్సీ హోదా అనేది లభించదనేది పోలీసులకి మొత్తానికి కానిస్టేబుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది. కానిస్టేబుల్ కాదు సార్, పల్లెటూరులో ఉన్నటువంటి వ్యవసాయదారుడి దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా చెప్పిన ఘనత మన చెకోడిదేనండి. ఒప్పుకొని తీరాలి, సన్మానం చేయాలి ఈ విషయంలో వీడికి మాత్రం తప్పకుండా. అయ్యో 100% అండి, అసలు ఎటువంటి సందేహం లేదు. క్రైస్తవాన్ని గుడ్డమడిపించేశాడు వీడు, మామూలుగా మడతెట్టేశాడండి.